ఒక మాట, ఒక కోపం, ఆ తర్వాత చరిత్ర. 2007 తొలి T20 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా నేలపై భారత్ వర్సెస్ ఇంగ్లాండ్. ఆ మ్యాచ్ లో జరిగిన ఒక సంఘటన క్రికెట్ చరిత్రనే మార్చింది. డర్బన్ కింగ్స్ మీట్ స్టేడియం. భారత్ బ్యాటింగ్ చేస్తోంది. స్కోర్ వేగంగా పెరుగుతోంది. క్రీజ్ లో యువరాజ్ సింగ్. అప్పటికతను మంచి ఫామ్ లో ఉన్నా ఆ రోజు జరగబోయేది ఎవ్వరూ ఊహించలేదు. ఫ్లింట్ ఆఫ్ బౌలింగ్ చేశాడు. కొన్ని మాటలన్నాడు. యువరాజ్ తిరిగి సమాధానం ఇచ్చాడు. మాటలు పెరిగాయి. అది కేవలం స్లెడ్జింగ్ కాదు, అది ఒక ఆటగాడి గర్వాన్ని తాకింది. ఆ క్షణం యువరాజ్ కళ్ళలో కోపం కాదు, ఒక్కొక్క తుఫాన్ పుట్టింది. తర్వాతి ఓవర్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్. ఫ్లింట్ ఆఫ్ మాటల శిక్ష. ఇప్పుడు బ్రాడ్ ఎదుర్కోబోతున్నాడు. మొదటి బంతి. యువరాజ్ ముందుకు వచ్చాడు. బలమైన స్వింగ్. 6. రెండో బంతి. మళ్లీ అదే దాడి. మళ్లీ 6. మూడో బంతి. ఇప్పుడు ప్రేక్షకులు లేచారు. మూడో 6. నాలుగో బంతి. ఇప్పుడు బ్రాడ్ ముఖంలో భయం. నాలుగో 6. ఐదో బంతి. ఇప్పుడు మ్యాచ్ కాదు, ఇది యుద్ధం. ఐదో 6. ఆరవ బంతి. స్టేడియం మొత్తం నిలబడి ఉంది. బ్రాడ్ బౌలింగ్. యువరాజ్ స్వింగ్. బంతి ఆకాశంలోకి ఎగిరింది. ఆరవ 6. ఒక మాట, ఒక కోపం, ఆ తర్వాత చరిత్ర. స్టేడియం పేలిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ ఉప్పొంగింది. ఫ్లింట్ ఆఫ్ నిశ్శబ్దం. బ్రాడ్ షాక్. 12 బంతుల్లో ఒక ఆటగాడు కాదు, ఒక చరిత్ర పుట్టింది.